విధ్వంసం అనే దాంట్లో సెకండ్ ఫేజ్ అనాలా, లేకపోతే ప్రత్యేక ఇదొక తరహా వ్యవస్థ అనాలా? కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రానియనని భీష్మించి కూర్చున్నది జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన మాటలకి అడుగులకి మడుగులొత్తుతూ అక్కడ ఉన్నటువంటి పోలీసులు పూర్తిగా వన్ సైడెడ్గా వ్యవహరించి ఆయన ఇంతకాలం రానిలేదు. హైకోర్టు తీర్పిచ్చినా రానిలేదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందన మళ్ళీ తీర్పిచ్చినా రానిలేదు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పెద్దారెడ్డిని ఇంటికి పంపించమంటే ఇంటికి అనిచ్చారు. నిన్న తాడిపత్రి నిన్ననే వచ్చాడు ఆయన. అర్జెంటుగా నువ్వు మళ్ళీ వదిలి వెళ్ళిపో, ఎందుకంటే 10వ తారీఖున చంద్రబాబు గారు వస్తారు, పోలీసు బలగాలని అక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి నీకు ఇక్కడ రక్షణ ఇవ్వలేం, తక్షణం ఊరు వదిలి వెళ్ళిపో, మళ్ళీ ఆ తర్వాత వద్దు. కానీ ఏంటిది? ఇదే పని జగన్ టైంలో చేసుంటే ఊరుకునేవాళ్ళ? ఇదే టైపులో జగన్ కనుక చేసుంటే ఒప్పుకునేవాళ్ళ? ఇదే టైపులో జగన్ టైంలో పోలీసులు కనుక చేస్తే ఒప్పుకునేవాళ్ళ? రాత్రి పగలు మధ్యాహ్నం సాయంత్రం కూడా స్పెషల్ డిబేట్లు పెడతారే, అలాగే పేపర్లలో పొద్దున రాత్రి ఆ అర్థం పర్థం లేనటువంటి వార్తలన్నీ రాసేవాళ్ళే, అలాగే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాసుకొచ్చేసేవాళ్ళే. అప్పుడు విధ్వంసం, అరాచకం, దుర్మార్గం, దుష్టత్వం అని. ఇప్పుడేం జరుగుతున్నది? ఇవన్నీ ఏమన్నాను దీన్ని? అంతకంటే అరాచకం కదా. 10వ తారీఖు వస్తుంటే ఇవాళ వెళ్ళిపోవాలా? ఇంకోటి, అసలు తన ఇంట్లో తను ఉండడానికి అంగీకరించలేకపోతే అది డెమోక్రసీ అవుతుందా? ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలన అవుతుందా? అంటే సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేసినట్టు సాంకేతికంగా చూపించడం, ఆ పైన మళ్ళీ ఆ తీర్పునే పక్కదోవ పట్టించడం. ఒక నాయకుడు వస్తే ఇంకొకళ్ళు ఉండకూడదు. ఇదివరకు హౌస్ అరెస్టులు చేసే దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తోంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పదే మాట్లాడారే. ఇప్పుడు అదే హౌస్ అరెస్టులు కాదు, అసలు ఊళ్ళోనే లేకుండా చేయడం అనేటటువంటిది డెమోక్రసీనా? చాలా గొప్పగా అనిపించటంలా?